నేషనల్ హైవేలో ఇండియన్ ఆయిల్ ట్యాంకర్ టిప్పర్ను ఢీకొట్టింది. ఆ తర్వాత రోడ్ డివైడర్ను ఢీకొట్టి చెట్లపైకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్కు గాయాలయ్యాయి. ఇక ట్యాంకర్లో గ్యాస్ నిండుగా ఉండటంతో హెచ్పిసిఎల్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని గ్యాస్ లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత రాత్రి 1 గంటన్నర సమయంలో మన విశాఖపట్నంలో గ్యాస్ లోడ్ చేసుకుంటూ రాయ్పూర్ వెళ్తున్న ఒక గ్యాస్ ట్యాంకర్ కప్పరాడ జంక్షన్ దగ్గర హైవేలో ముందు వెళ్తున్న టిప్పర్ని డాష్ ఇచ్చి ఆ రోడ్డు డివైడర్ని దాని మీద ఎక్కి ఎలక్ట్రికల్ పోల్స్, సైన్ బోర్డ్స్ని దాన్ని అంతా కూడా డ్యామేజ్ చేయడం జరిగింది. గ్యాస్ ట్యాంకర్లో పూర్తిగా 18 టన్నుల గ్యాస్ ఉంది కాబట్టి ఇది ప్రమాదంగా భావించి సిటీ పోలీస్, ఫైర్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఈ సేఫ్టీ డిపార్ట్మెంట్, పెట్రోలియం కంపెనీ సేఫ్టీ డిపార్ట్మెంట్ అందరం కలిసి దీన్ని ఆపరేట్ చేయడం జరిగింది.